హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు JBL సినిమా సౌండ్ బార్ 160 2.1 ఛానల్ సౌండ్ బార్, వైర్లెస్ సబ్వూఫర్, డాల్బీ ఆడియో, 220 వాట్స్, పవర్ఫుల్ సౌండ్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, వైర్లెస్ సబ్వూఫర్, ఎక్స్ట్రా డీప్ బాస్, స్టైలిష్, స్లీక్, కాంపాక్ట్, బ్లూటూత్, HDMI, ఆప్టికల్ పోర్ట్, రిమోట్ కంట్రోల్. JBL సినిమా సౌండ్ బార్ 160 అన్బాక్సింగ్ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను. బాక్స్ని ఇక్కడ పట్టుకోవటానికి ఇక్కడ గ్రిప్ ఇచ్చాడు. ఇటువైపు చూస్తే సౌండ్ బార్, సబ్ వూఫర్ పిక్చర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. పైన చూస్తే సినిమా SB160 అని ఇచ్చాడు. ఈ విధంగా బాక్స్ మీద ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే దీనిలో ఇంకొక బాక్స్ ఉంది. ఈ బాక్స్ని తర్వాత చూద్దాం. ఇక్కడ సౌండ్ బార్ ఉంది. సౌండ్ బార్ డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ థర్మాకోల్స్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చాడు. ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. దీనిలో ఇంకొక బాక్స్ కూడా ఉంది. వూఫర్ను ఓపెన్ చేసి చూద్దాం. వూఫర్ ఈ విధంగా ఉంటుంది. ముందు వైపు కూడా JBL అని లోగో ఇచ్చాడు. బ్యాక్ సైడ్ చూస్తే పైన ఇక్కడ ఎయిర్ బఫర్ ఇచ్చాడు. కింద దీని గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ పవర్ సాకెట్ కూడా ఉంది. పక్కనే ఇండికేటర్ ఒకటి ఇచ్చాడు. ఈ ఇండికేటర్ ఏంటంటే సౌండ్ బార్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిందా లేదా అనేది ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ LED కనుక బ్లింక్ అయితే ఈ వూఫర్ అనేది సౌండ్ బార్కి కనెక్ట్ అయిందని అర్థం. ఇక్కడ ఇంకో బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ను ఓపెన్ చేస్తాం. దీనిలో 2 పవర్ కార్డ్స్ ఇచ్చాడు. ఒక HDMI కేబుల్ ఇచ్చాడు. ఇంకా యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. దీనిలో రిమోట్ కూడా ఇచ్చాడు. ఈ మాన్యువల్స్ని అయితే మనం పూర్తిగా చదివినట్లయితే ఉపయోగించుకోవటం చాలా సులువుగా ఉంటుంది. ముందుగా రిమోట్ని చూద్దాం. మనకి రిమోట్ పనిచేయాలంటే ఇక్కడున్న వైట్ కలర్ పేపర్ స్టిక్ని అయితే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకుండా అయితే రిమోట్ అనేది పనిచేయదు. పవర్ కార్డ్స్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ పవర్ కార్డు చాలా సాలిడ్గా ఉంది. ఈ విధంగా 2 పవర్ కార్డ్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 ప్లాస్టిక్ బ్రాకెట్స్ కూడా ఇచ్చాడు. ఇవేంటంటే సౌండ్ బార్ను మనం వాల్కి ఫిట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ బ్రాకెట్స్ అనేవి మన గోడకి ఫిట్ చేసుకొని, ఈ బ్రాకెట్స్ ఫిట్ చేసుకోవడానికి కూడా స్క్రూస్ కూడా దీంట్లోనే ఇచ్చేసాడు. ఇప్పుడు సౌండ్ బార్ని ఓపెన్ చేసి చూద్దాం. సౌండ్ బార్కి ఇక్కడ JBL లోగో ఇచ్చాడు. దీనిపైన 5 బటన్స్ కూడా ఇచ్చాడు. పవర్ బటన్, మోడ్ బటన్, సెట్టింగ్ బటన్, ప్లస్, మైనస్. ఈ 5 బటన్స్ తోటే దీన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. పవర్ కార్డ్ని కనెక్ట్ చేసి చూద్దాం. దీనికి పవర్ కార్డ్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే పవర్ LED రెడ్ కలర్లో వెలుగుతుంది. ముందుగా మనం కనెక్టివిటీని సెలెక్ట్ చేసుకోవాలి. కనెక్టివిటీ సెలెక్ట్ అంటే ఇది బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది, HDMI కేబుల్ ద్వారా పనిచేస్తుంది, ఆప్టికల్ కేబుల్ ద్వారా పనిచేస్తుంది. ముందుగా అయితే కనెక్టివిటీని సెలెక్ట్ చేసుకోవాలి. మన బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి రిమోట్లో BT అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ సౌండ్ బార్ అనేది బ్లూటూత్కి కనెక్ట్ అవుతుంది. మన ఫోన్లో వచ్చేసి JBL సినిమా SB160 అని వస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే సౌండ్ బార్ అనేది మన ఫోన్కి కనెక్ట్ అవుతుంది. మన ఫోన్కి కనెక్ట్ చేసుకొని సౌండ్ బార్లో అయితే మనం సాంగ్స్ వినొచ్చు. అలాగే సబ్ వూఫర్ని కూడా మనం కనెక్ట్ చేద్దాం. సబ్ వూఫర్కి మనం పవర్ కార్డ్ని కనెక్ట్ చేయగలనే ఆటోమేటిక్గా ఈ సబ్ వూఫర్ అనేది సౌండ్ బార్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిపోతుంది. ఇది కనెక్ట్ అయింది లేదని మనకు ఎలా ఐడెంటిఫై అవుతుందంటే ఈ పవర్ కార్డ్ పక్కనే LED ఒకటి బ్లింక్ అవుతుంది. ఈ LED కనుక బ్లింక్ అయినట్లయితే సబ్ వూఫర్ అనేది సౌండ్ బార్కి కనెక్ట్ అయిపోయిందని అర్థం. ఇది సౌండ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే నేను సౌండ్ వినిపించలేకపోయాను. ఎందుకంటే ఈ సౌండ్ అనేది ఫోన్లో వింటే మీకు అర్థం అవ్వదు. దీని ఫీల్ అనేది మనకు తెలియదు కాబట్టి అందుకని చూపించలేదు. ఇంకొకటి, నేను ఏదైనా మీకు సౌండ్ వినిపించాలంటే మూవీస్కి సంబంధించిన సాంగ్స్ కానీ మ్యూజిక్స్ కానీ మీకు ప్లే చేయాల్సి వస్తుంది. దానివల్ల నాకు కాపీరైట్స్ అనేవి నాకు
ఇబ్బంది కలుగుతుంది. అందుకే నేను ఎటువంటి మ్యూజిక్ కూడా నేను ప్లే చేయకపోయాను. జస్ట్ నేను దీన్ని మీకు అన్బాక్స్ చేసి చూపించాను అంతే. లేదా మీరు దీన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను.